ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనందరికీ తెలిసిన విషయమే. దీనికి సంబంధించి హైకోర్టు కూడా స్పందించింది. సో సదరు వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నప్పుడు అతని మీద చిన్న గీత పడినా ఎవరైతే విచారణ అధికారి ఉంటారో అతనిది పూర్తి బాధ్యత అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, దీనికి సంబంధించి మొత్తం కూడా పూర్తిగా వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి కోర్టు స్పందించింది. చూస్తే కస్టడీలో ఉన్న నిందితుడిని సంరక్షించాల్సిన బాధ్యత దర్యాప్తు అధికారిదేనని, నిందితుడికి కస్టడీలో ఏదైనా హాని జరిగితే వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఆ అధికారిపైనే ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ ఘటన జరిగిన గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో పిటిషనర్ విజయపాల్ అడిషనల్ ఎస్పీ హోదాలో ఉన్నారని, రఘురామపై నమోదు చేసిన కేసును ఆయనే దర్యాప్తు అధికారి అని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో కస్టోడియల్ టార్చర్ ఆరోపణలపై వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉంటుందని వ్యాఖ్యానించింది. రఘురామ పెట్టిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ విజయపాల్ వేసిన వ్యాజ్యం విచారణ సందర్భంగా జస్టిస్ విఆర్కే కృపాసాగర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విచారణలో ప్రాసిక్యూషన్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండా లక్ష్మీనారాయణ హైకోర్టులో వాదనలు వినిపించారు. రఘురామ విషయంలో చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులే దాన్ని ఉల్లంఘించారని, ఆయన్ను కస్టోడియల్ టార్చర్ కు గురి చేసినప్పుడు పోలీసు అధికారి విజయపాల్ కస్టడీలో ఉన్నారని గుర్తు చేశారు. ఇక కస్టడీలో తనను పలువురు ఉన్నతాధికారులు టార్చర్ కు గురి చేశారని రఘురామ చెబుతున్న నేపథ్యంలో ఎవరి పాత్ర ఏమిటో తేల్చాల్సి ఉంది అని, అందుకు విజయపాల్ ను ప్రశ్నించడం అవసరం అని హైకోర్టును కోరారు. ఇక ఆ సమయంలో విజయపాల్ కింద పనిచేసిన అధికారులను కూడా ప్రశ్నించాల్సి ఉందని, తప్పుడు మెడికల్ రిపోర్ట్ ఇవ్వాలని, డాక్టర్ను ఎవరు ప్రభావితం చేశారో తేల్చాలి అని కోరారు. రఘురామను కస్టోడియల్ టార్చర్ కు గురి చేశారని ఆర్మీ ఆసుపత్రి నివేదిక ఇచ్చినప్పటికీ సంబంధిత అధికారులపై ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటి చర్యలు అప్పట్లో తీసుకోలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తనను చంపుతారనే భయంతో రఘురామ ఆ సమయంలో ఫిర్యాదు చేయలేదన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత కేసు పెట్టారని, ఈ వ్యవహారంలో విజయపాల్ దర్యాప్తునకు సహకరించడం లేదని, ముందస్తు బెయిల్ పొందేందుకు ఆయన అనర్హుడు అని న్యాయవాది తెలిపారు. ఇక పిటిషన్ను కొట్టివేయాలని కోరారు. పిటిషనర్ విజయపాల్ తరపు సీనియర్ న్యాయవాది వీరారెడ్డి వాదనలు వినిపించారు. ఘటన జరిగిన 3 ఏళ్ల తర్వాత రఘురామ పోలీసులకు ఫిర్యాదు చేశారని, కస్టడీలో ఉండగా ఎవరు దాడి చేశారు అనేది రఘురామకు అవగాహన ఉంది అని వాదించారు. ఇక అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేయకుండా తనకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడిన తర్వాత కేసు పెట్టారని, ఆయన ఇచ్చిన ఫిర్యాదులో పిటిషనర్పై నిర్దిష్టమైన ఆరోపణలు లేవన్నారు. ఇక వీరారెడ్డి కస్టోడియల్ టార్చర్ వ్యవహారంలో పిటిషనర్కు ఎలాంటి పాత్ర లేదన్న న్యాయవాది, పిటిషనర్కు ప్రస్తుతం 63 ఏళ్లని, అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, దర్యాప్తుకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని, ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఎలాంటి షరతులు విధించినా అభ్యంతరం లేదని తెలిపారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, పూర్తి డీటెయిల్స్ ఏంటి వీటికి సంబంధించి, రఘురామ కస్టోడియల్ టార్చర్ కి సంబంధించి? పవన్, ఏదైతే కస్టడీలో ఉన్న నిందితుడిని రక్షించాల్సిన బాధ్యత ఏదైతే దర్యాప్తు అధికారితో ఉంటుంది, అలాగే నిందితుడికి కస్టడీలో ఏదైనా హాని జరిగితే దానికి పూర్తి బాధ్యత కూడా ఎవరైతే అప్పుడు దర్యాప్తు అధికారి ఉంటారో ఆయన పైనే ఉంటుందని కూడా హైకోర్టు నిన్న స్పష్టం చేసింది. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ ఘటన జరిగిన గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో పిటిషనర్ విజయపాల్ అడిషనల్ ఎస్పీ హోదాలో ఉన్నారని, రఘురామ్ రాజుపై చేసిన కేసు ఆయనే దర్యాప్తు అధికారిగా పనిచేశారన్న విషయాన్ని కూడా హైకోర్టు గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో కస్టోడియల్ టార్చర్ ఆరోపణ వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత కూడా ఆయనపైనే ఉంటుందని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. అయితే రఘురామ్ పెట్టిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఏదైతే విజయపాల్ వేసిన వ్యాజ్యం విచారణ సందర్భంగా జస్టిస్ విఆర్కే కృపాసాగర్ చేసిన వ్యాఖ్యలు అంటే చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. అయితే ఈ నిన్న విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు కూడా హైకోర్టు చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చూస్తే కనుక
శుక్రవారం జరిగిన విచారణలో ప్రాసిక్యూషన్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోత్రా అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండా లక్ష్మీనారాయణ హైకోర్టులో వాదనలు వినిపించారు. ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసిన సమయంలో సిఐడి పోలీసులు ఇక్కడ తరలించడం జరిగింది. హైదరాబాద్ లో అరెస్ట్ చేసి ఆ తర్వాత నేరుగా గుంటూరు తీసుకొచ్చారు. ఆ గుంటూరు సిఐడి కార్యాలయంలో విచారణ జరిపారు. ఆ విచారణ సందర్భంగా ఆయన్ని చాలా చిత్రహింసలు గురి చేశారని చెప్పి అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కూడా కలిగించిందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక అక్కడ రఘురామకృష్ణరాజుని టార్చర్ చేసినట్టు కూడా అప్పుడు అనేక అంశాలు బయటికి వెలుగులోకి వచ్చాయి. అయితే ప్రధానంగా చూస్తే కనుక నిన్న ప్రాసిక్యూషన్ మొత్తం కూడా వాదనలు వినిపించారు. సిద్ధార్థ లోత్రా ప్రధానంగా వాదనలు వినిపించారు. రఘురామకృష్ణ విషయంలో చట్టాన్ని అమలు చేయని పోలీసులు దాన్ని ఉల్లంఘించారు. ఆయన కస్టోడియల్ టార్చర్ గురి చేశారు. పోలీసులు అధికారి విజయపాల్ కస్టడీలో ఉన్నారు. ఖచ్చితంగా ఆయన దర్యాప్తు అధికారిగా ఉన్నప్పుడే ఇటువంటి ఘటన జరిగింది కాబట్టి ఆయన కింద ఎవరైతే పనిచేశారో వాళ్ళందరూ కూడా విచారణ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కూడా న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది. ఇంకోటి ప్రధానంగా చూస్తే కనుక కస్టడీలో పలువురు ఉన్నతాధికారులు టార్చర్ గురి చేశారని రఘురామకృష్ణరాజు కూడా తేటతెల్లం చేసిన పరిస్థితి నెలకొంది. వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా తెలపడం జరిగింది. అలాగే పిటిషనర్ తరపు న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వారి వాదనలు వినిపించారు. ఘటన జరిగి 3 ఏళ్ళు అయిన తర్వాత రఘురామ్ పోలీసు ఫిర్యాదు చేయడం, కస్టడీలో ఉండగా ఎవరు దాడి చేశారు అనే దాని మీద కూడా ఇప్పుడు దాన్ని ప్రస్తావించడం సమంజసం కాదని చెప్పి ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగింది.